నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడొచ్చు. ఇది ఆ పార్టీలో ఉన్న అంతర్గత స్వేచ్ఛ. ఎలాంటి అభిప్రాయమైనా చెప్పొచ్చు. నాయకుడు చెప్పే మాటలు పార్టీకి నష్టం చేస్తాయా, లాభం చేస్తాయా అనేది ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే పార్టీ జాతీయ నాయకులు కూడా పార్టీకి డ్యామేజ్ చేసేలానే మాట్లాడుతూ వస్తుంటారు. బికాస్ ఆఫ్ అంతర్గత స్వేచ్ఛ కాబట్టి. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ రాజకీయాలకు మారు పేరు అనే నానుడి కూడా ఉంది కదా. దానికోసం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆ పార్టీ నాయకులే అప్పుడప్పుడు బయట పెడుతుంటారు. వాళ్ళలో ఉన్న మధ్యలో ఉన్న లీకేజ్లు ఏంటి, వాళ్ళలో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, ఎక్కడ నెగిటివ్గా ఉన్నాం, ఎక్కడ పాజిటివ్గా ఉన్నాం అనేది ఆ నాయకులే బయట పెడుతుంటారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో చాలా కామన్ గా మనం అందరం చూస్తూనే ఉంటాం. తాజాగా రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఎందుకు? ఇది ఒక పెనుదుమారమే లేపింది, చర్చనీయాంశం కూడా కాదు. ఎందుకు అంటే మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్, మహేష్ కుమార్ గౌడ్ మాస్ లీడర్ కాదు అని చెప్పేసి అన్నాడు ఆయన. అందుకని ఎప్పుడు జనంలో ఉండే జగ్గారెడ్డి మాస్ లీడర్ అంటే ఇక్కడ రీప్లేస్మెంట్ కోరుకుంటున్నారు, మంత్రులే కోరుకుంటున్నారు. ఆయనను తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా చేయాలి, ఎవరిని? జగ్గారెడ్డిని అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆయన వెంటనే ఆదుకుంటాడని చెప్పేసి ఆయన చెప్తున్నారు. గతంలో దివంగత నేత పీజీఆర్ మీకు అందరికి గుర్తుండే ఉంటారు, పల్లె జనార్దన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎలా పోరాడారో జగ్గారెడ్డి కూడా అదే తరహాలో ఫైట్ చేస్తారని చెప్పేసి మంత్రి అంటున్నారు. అయితే జగ్గారెడ్డి నాయకత్వ లక్షణాలను కొనియాడారనమాట ఇక్కడ మంత్రి. జగ్గారెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే మాస్ లీడర్ అని చెప్పేసి ఆయన పనితీరు అమోఘం అని ప్రశంసిస్తూ ఉంటాడు. అయితే దివంగత నేత పీజీఆర్కి సంబంధించి ఆయన తరహాలోనే జగ్గారెడ్డి కూడా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గుణం ఉంటుంది, ఆయన్ని మరో పీజీఆర్గా అభివర్ణించాడు ఆయన. ఒకవేళ జగ్గారెడ్డికి పగ్గాలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా సీరియస్ గా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా చాలా ఈజీగా 100 సీట్లు గెలుచుకుంటుందట. ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదే మాట చెప్పి. కేవలం అసెంబ్లీలోనే కాకుండా ఇటీవల సంగారెడ్డిలో జరిగిన ఒక బహిరంగ వేదిక పైన కూడా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జగ్గారెడ్డి పైన కొంత ప్రశంసలు కురిపించారు. ఏమని? జగ్గారెడ్డిది మానవత్వం ఉన్న వ్యక్తిత్వం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడంలో ఆయనే సాటి అన్నట్లుగా ఈ ఇద్దరు నేతలు మాట్లాడారు. అయితే జగ్గారెడ్డిని పిసిసి చీఫ్ గా చేయాలని చెప్పేసి మంత్రి ఎందుకు అన్నారో మాత్రం, అసలు ఆయన ఎందుకు మాట్లాడారు, ఎందుకు రీప్లేస్ చేయాలని చెప్పారు, ఎందుకు జగ్గారెడ్డి వైపు మొగ్గు చెబుతున్నారు అనేది కూడా ఇద్దరికి తెలియదు. కానీ ఇక్కడ టీపీసీసీ చీఫ్ ఒక్కసారి ఎన్నికైతే 3 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. జగ్గారెడ్డి అసలు పేరు చూద్దాం ఒక్కసారి. అంటే ఇప్పుడు ముఖ్యంగా జగ్గారెడ్డికి సంబంధించి ఆయన పిసిసిగా చేయాలి, మహేష్ కుమార్ గౌడ్ మాస్ లీడర్ కాదు, జగ్గారెడ్డి మాస్ లీడరు, మరో పీసీఆర్ అన్నట్లుగా వీళ్ళంతా చెప్తా ఉన్నారు. ఒక్కసారి జగ్గారెడ్డి యొక్క రాజకీయ జీవితం మనం చూస్తే అసలు జగ్గారెడ్డి అసలు పేరేంటి? తూర్పు జయప్రకాష్ రెడ్డి. ఆయన సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో గెలుపొందారు అన్నమాట. అంతకుముందు ఏంటి ఆయన రాజకీయ నేపథ్యం? బీజేపీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ లో దాదాపు 2004లో ఆయన అక్కడే ఉన్నారు, టిఆర్ఎస్ లో ఉన్నారు 2004లో. ఇక ఇక్కడ ఏం జరిగిందంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన పాదయాత్ర చేసుకుంటూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో ఆయన హయాంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాదయాత్ర సమయంలో ఆయన ఎప్పుడైతే ఆ వేవ్ అదంతా ఉందో ఆ సమయంలోనే ఆయన గెలుపొందారనమాట. దాని తర్వాత ఏం జరిగింది? 2023లో జరిగిన ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి బరిలో దిగి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఆయన ఓడిపోయారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి వైఫ్ కి టీజీఐఐసి కార్పొరేషన్ చైర్పర్సన్ గా పదవిని కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆమె చైర్పర్సన్ గా కొనసాగుతూనే ఉన్నారు. ఆయన ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా మంత్రి అయ్యేవారని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. కానీ జగ్గారెడ్డి ఫిబ్రవరి నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున ఆయన ఏ విధంగా హల్చల్ చేశారో చూసాం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఆయన పిసిసి పోస్ట్ వరకు మంత్రులే తీసుకొస్తున్నారు కాబట్టి, ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు కాబట్టి ఈలోపు కొంతమంది ట్రోలింగ్స్ కానీ కొంతమంది వైరల్ చేస్తున్నారు వీడియోలో. ఏంటి, ఇలాంటి వ్యక్తి పిసిసి పార్టీ అధ్యక్షుడిగా ఉంటారా అన్నట్లుగా కొంత నెగిటివ్ షేడ్ కూడా చూపిస్తున్నారు. అయితే పోలీసుల పైన భూత పురాణంతో విరుచుకుపడ్డారు ఆయన, అలాంటి వ్యక్తి పిసిసి ఏంటి అని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు. సొంత పార్టీ పిసిసి అధ్యక్షుడి పైనే
మంత్రి కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ పైన చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇది కేవలం జగ్గారెడ్డి పైన ఉన్న అభిమానమా లేకపోతే పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంకేతమా అనేది కూడా వేచి చూడాలి. మరి నిజంగానే ఇక్కడ ఒక పక్క మహేష్ కుమార్ గౌడ్, మరో పక్క జగ్గారెడ్డి, వీళ్ళిద్దరిలో ఎవరి క్యాపబిలిటీ, అసలు ఆయనలో ఉన్నదేంటి, ఏంలో లేనిదేంటి? జగ్గారెడ్డి నిజంగానే పిసిసి అవ్వబోతున్నారా? మీ అభిప్రాయం తెలియజేయండి.